హలో గైస్, వెల్కమ్ టు ది మార్వెల్స్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ థండర్ బోల్ట్స్. సారీ, ఈ మూవీ రివ్యూ నిన్నే మన ఛానల్లో అప్లోడ్ చేయాలి. బట్ దరిద్రం ఎలా ఉందంటే నియర్ బై లొకేషన్స్ లో ఇలాంటి మూవీస్ తీసుకోవట్లేదు అని ఎన్ఆర్టీకి వస్తే మల్టీప్లెక్స్ లో కూడా ఈ మూవీని తీసుకొని ఆ మూవీకి టికెట్స్ అంతగా సేల్ అవ్వలేదని ఆ షోని క్యాన్సిల్ చేసేసారు. ఏం చేద్దాం, నా దరిద్రం అలా ఉంది. ఫైనల్లీ ఎలాగో కలా ఈ థండర్ బోల్ట్స్ మూవీని అయితే చూసేసాను. ఇంక ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం రండి. ఫస్ట్ ఈజ్ ఫస్ట్, నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టు మనకి ఈ మూవీకి సంబంధించి లీక్ అయిన ప్లాట్, స్టోరీ ఏదైతే ఉందో ఆల్‌మోస్ట్ ఈ మూవీ అంతా కూడా అలానే ఉంది గైస్. అందువల్లేనేమో నాకు కొంచెం క్యూరియాసిటీ తగ్గినట్టు అనిపించింది. అంటే కొన్ని పాయింట్స్‌లో తప్ప మిగతా మూవీ మొత్తం స్టోరీ మొత్తం కూడా నాకు తెలిసినట్టే ఉంది. ముందుగా ఒకటి షేర్ చేసుకోవాలి. ఈ మూవీకి సంబంధించి హైలైట్స్‌ని, కీ పాయింట్స్‌ని మనకి ట్రైలర్స్‌లోనే చూయిస్తూ రివీల్ చేస్తూ వస్తున్నారు. ఒకటా రెండా? దాదాపు 5 ఆర్ 6 ట్రైలర్స్ మనకి యూట్యూబ్‌లో కనిపిస్తూ ఉంటాయి. అసలన్ని ట్రైలర్స్ అవసరమా? ఒక టీజర్, ఒక ట్రైలర్, మూవీ రిలీజ్ అయ్యే ముందు ఒక ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేస్తే సరిపోతుంది. అలా కాదని ఇన్నిన్ని ట్రైలర్స్ రిలీజ్ చేస్తే మూవీ స్టోరీ మొత్తం కూడా అక్కడే లీక్ అయిపోతుంది తప్ప ఇంకేమన్నా యూజ్ ఉంటుందా? అందుకేనేమో ఫ్యాన్స్ లో కూడా ఈ మూవీకి అంతగా హైప్ లేదు. ఇంకా మూవీ స్టోరీ విషయానికొస్తే మనకు ట్రైలర్స్ లో చూయించినట్టే వాలంటీనా అలెగ్రా ఇల్లీగల్ గా యూజ్ చేసుకున్న పనుల కోసం టీం మొత్తాన్ని కూడా ఒక దగ్గరికి చేర్చడం, వాళ్ళని చంపేయాలి అనుకోవడం, చివరికి వాళ్ళందరూ తెలుసుకొని అక్కడ నుంచి పరారవడం, తర్వాత సెంట్రీని వాలంటీనా అలెగ్రా యూజ్ చేసుకుంటుంది అనే దాని గురించి తెలుసుకొని వాళ్ళిద్దరిని ఆపడం కోసం థండర్ బోల్ట్స్ టీం లాగా ఫామ్ అయ్యి వెళ్ళి ఫైట్ చేయడం. ఇదే మూవీ స్టోరీ మొత్తం. చెప్పాలంటే స్టోరీస్ కొంచెం మనకు తెలిసినట్టే అనిపిస్తది. బట్ మూవీ చూసినప్పుడు మాత్రం మీకు పర్లేదనే ఫీలింగ్ వస్తది. ఇంకా క్యారెక్టర్ విషయానికొస్తే నా అజంప్షన్ ప్రకారం దాదాపు ఎలా అయితే క్యారెక్టర్స్ ఉండాలి, ఉంటాయి అని నేను అనుకున్నానో అలాగే ఉన్నాయి. అక్కడక్కడ రెడ్ గార్డియన్, యూఎస్ ఏజెంట్, ఎలెనా బిలవా కొంత కామెడీని, ఫన్‌ని జనరేట్ చేస్తుంటారు. అండ్ సెంట్రీ గురించి మాట్లాడుకోవాలి. లూయిస్ పుల్‌మన్ ఈ క్యారెక్టర్‌లో అదరగొట్టేశారు. బాబ్ క్యారెక్టర్‌లో తనొక భయస్థుడిగా ఉంటూ కొంత కామెడీని, కొంత ఎంటర్‌టైన్‌మెంట్ కూడా జనరేట్ చేస్తూ ఉంటాడు. బట్ బాబ్‌ని ఎప్పుడైతే సెంట్రీ లాగా ఇంట్రొడ్యూస్ చేస్తారో అక్కడి నుంచి మూవీ లాస్ట్ 50 మినిట్స్ కొంత హైప్‌తో రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ సెంట్రీ వాయిడ్ ఫామ్‌ని చూయించడం, ఆ వాయిడ్‌లోకి థండర్ బోల్ట్స్ టీమ్ వెళ్ళడం, బాబ్‌ని సేవ్ చేయడం, బయటికి తీసుకురావడం, ఇదంతా ఇన్ఫర్మేషన్ మన ఛానల్‌లో ఆల్రెడీ మూవీ రిలీజ్‌కి ముందు లీక్ అయిన స్టోరీలో మెన్షన్ చేస్తూ చెప్పాను. ఇదే కాకుండా వాలంటీనా అలెగ్రా మూవీ ఎండింగ్‌లో థండర్ బోల్ట్స్‌ని ది న్యూ అవెంజర్స్‌గా ప్రెస్ ముందు అనౌన్స్ చేయడం గాని, అండ్ ఈ మూవీ డీటెయిల్‌కి సంబంధించి గాని ఆ వీడియోలో మెన్షన్ చేస్తూ చెప్పాను. వన్ థింగ్, ఈ మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతగా ఏం అనిపించలేదు నాకు. ఒప్పుకుంటా, థండర్ బోల్ట్స్ టీమ్ ఒక న్యూ టీమే. బట్ ఇలాంటి టైమ్స్‌లోనే కదా థండర్ బోల్ట్స్ లాంటి మూవీని హైప్ చేయడం వల్ల ఇంకా ఫ్యాన్స్ పెరగడం గాని, ఫ్యాన్స్‌కి ఎక్కువగా నెక్స్ట్ మూవీస్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరగడం గాని, ఇలాంటివన్నీ జరుగుతాయి. మరి ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని ఎందుకు తగ్గించారు? అనేది వాళ్ళకే తెలియాలి. అండ్ ఈ మూవీ రిలీజ్‌కి ముందు చాలామంది చెప్పిందేంటంటే, మార్వెల్‌లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌లో ఈ మూవీ కూడా చేరిపోతుంది అని. బట్ ఐ డోంట్ బిలీవ్ థట్. ఈ 'థండర్ బోల్ట్స్' మూవీ ఓకే అనిపించుకున్నప్పటికీ, మార్వెల్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అంచుకు గూడా వెళ్ళే అవకాశం లేదు. బట్ రీసెంట్ మూవీస్‌తో పోల్చుకుంటే ఈ మూవీ బెటరే. అండ్ ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి చెప్పాలి అంటే చెప్పను బ్రదర్. అసలు ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ ఎలా ఉండబోతుంది? ఏ పాసిబిలిటీస్‌తో ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ జరగబోతుంది? అనే దాని గురించి ఫుల్ థియరీతో ఒక డీటెయిల్ బ్రేక్ డౌన్ ఎక్స్‌ప్లనేషన్ వీడియో మన ఛానెల్‌లో రేపు వస్తుంది. ప్లీజ్ తప్పకుండా దాన్ని కూడా వాచ్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ థండర్ బోల్ట్స్ మూవీ రివ్యూ గైస్. ఓవరాల్ గా ఈ థండర్ బోల్ట్స్ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ వన్ థింగ్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఈ మార్వెల్ మూవీ ఫ్యాన్ బేస్ యూట్యూబ్స్ లో, కామెంట్స్ లో, సబ్స్క్రిప్షన్ లో కనిపిస్తుంది కానీ మూవీ రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ లో మాత్రం అస్సలు కనిపించట్లేదబ్బా. ప్లీజ్ ఈ మార్వెల్ ఫ్యాన్స్ మార్వెల్ మూవీస్ ని ఎంకరేజ్ చేస్తూ థియేటర్స్ కి వెళ్లి మూవీస్ చూడండి. మీరు అలా చూడడానికి థియేటర్స్ కూడా వెళ్ళకపోతే ఇంకొక మార్వెల్ ఫ్యాన్ అలాగే మూవీ చూద్దాం అని వచ్చి ఎవరూ లేకపోవడంతో వెనక్కి పోవాల్సి వస్తుంది. అంటే నాలాగే. ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇలా మీరెళ్లి థియేటర్స్ కి వెళ్ళి మూవీ వాచ్ చేయడం వల్ల మనకి ఫ్యూచర్ లో రాబోయే అన్ని మార్వెల్ మూవీస్ కూడా మనకి ఇండియాలో కూడా ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. ఇలా మీరు డిలే చేస్తూ ఉన్నారంటే, థియేటర్స్‌కి వెళ్ళకుండా ఉన్నారు అంటే, మనకి ఇండియాలో రిలీజ్ అయ్యే ఛాన్స్ తక్కువ. చెప్పాలంటే తెలుగులో రిలీజ్ అవ్వడం ఇంకా తక్కువ అని చెప్పాలి. సో, ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ మూవీ రివ్యూ గైస్. ఈ మూవీ రివ్యూ మీకెలా అనిపిస్తుందో ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ థింగ్,
సాటర్డే ఈవినింగ్ కల్లా ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ క్రెడిట్ సీన్ ఎక్స్‌ప్లెయిన్ బ్రేక్ డౌన్ వీడియో ఖచ్చితంగా మన ఛానెల్‌లో అప్‌లోడ్ అవుతుంది. ప్లీజ్ దాన్ని కూడా తప్పకుండా వాచ్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ డోంట్ ఎండ్ దిస్ వీడియో వితౌట్ సేయింగ్ ఎగ్జోసియోర్. మేము థండర్ బోల్ట్స్